హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏమిటంటే శనగలతో చాట్ చేసి చూపిస్తానండి. చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు శనగల్ని వేసుకుంటున్నాను. ఇవి కాబూలీ శనగలండి, తెల్ల శనగలు అని కూడా అంటారు. ఇందులో బౌల్ నిండా వాటర్ పోసుకొని వీటిని 7-8 గంటల పాటు నానబెట్టుకోవాలి. మనము ఈవినింగ్ స్నాక్కి చేసుకునే పాటైతే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఒక 7-8 గంటల పాటు నానిన తర్వాత ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 2-3 సార్లు కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని శనగలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని వీటిని 2 to 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఎక్కువగా ఉడికిపోతే మరి మెత్తగా అయిపోతాయండి. 2 to 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా చేతితో మెదిపితే ఇలా అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉండే వాటర్ మొత్తాన్ని మనము స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని ఇందులో వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇందులో ఆనియన్స్ ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. ఆనియన్స్ ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 మీడియం సైజు టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని వీటిని కూడా మనము మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మనము శనగలు ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే ఎంతో రుచికరమైన శనగల చాట్ రెడీ అయిపోయినట్లే. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లలకి చాలా మంచిదండి. ఇది వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇకంతేనండి వీడియో. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.